భరద్వాజ్ గారు, 'అఖండ 2' సంబంధించి స్పెక్యులేషన్స్ కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. కొంతమంది షూటింగ్ అవ్వలేదు, విఎఫ్ఎక్స్ అవ్వలేదు అంటారు. కొంతమంది ఏమో ఓటీటీ డేటు చెప్పలేదు, ఓటీటీ వాళ్ళు నిర్ణయిస్తారని డేట్ మీద కొన్ని డౌట్లు పెడుతున్నారు. డౌట్లు అనే దానికంటే కూడా పోస్ట్పోన్మెంట్ డెఫినెట్గా ఉంటుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అంటే 25 సెప్టెంబర్ అనేది ఆల్రెడీ డేట్ వేశారు. అవును. అదే రోజున ఓజీ రిలీజ్ అవుతోందని కూడా మనకి తెలుసు. ఈ 2 సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఎవరు గెలవబోతున్నారు అనేది ఒకటి. బట్ మనం ఇందాక క్లారిటీ తీసుకున్నాం, టీంతో మాట్లాడాం కదా. అవును, వాళ్ళు చెప్పిన అప్డేట్లు అంటే షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే వెళ్ళిపోతుంది. హీరో ఇంకొక 5 రోజుల కంటే ఆయనతో పనేం లేదు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోతుంది, ఆర్ఆర్కి కూడా కాపీ రెడీ అయిపోతుంది అనేది వాళ్ళు చెప్తున్నది. టైం చాలా ఉంది ఇంకా. కంపారిటివ్గా రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సినంత హడావిడి అయితే అక్కడ కనిపించట్లేదు. లేదు, వీళ్ళకి వర్క్ విషయంలో క్లారిటీ ఉంది. షెడ్యూల్ ప్రకారమే పెడుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అంతా క్లియర్గా ఉండగా ఎందుకు ఈ స్పెక్యులేషన్ నడుస్తోంది, వాయిదా పడుతుంది అని ఎందుకు ప్రచారం జరుగుతోంది అనేది విచిత్రమైన పరిస్థితి. ఎందుకు చేస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడుతున్నటువంటి ప్రతి సినిమా వాయిదా పడుతుంది కాబట్టి ఇది కూడా వాయిదా పడుతుంది అని ఎవరన్నా జనరల్ అసంప్షన్కి వెళ్ళిపోతున్నారా అనేది ఒక అభిప్రాయం. కానీ ఈ సినిమాకి ఆ పరిస్థితి ఉండే అవకాశం కనిపించట్లేదు. వాళ్ళు అన్నీ చూసుకుని ఆ డేట్ చెప్పారు. ఆ డేట్ చెప్పడానికి ముందు చాలా క్యాలిక్యులేషన్స్ నడిచినాయి. అసలు ఇప్పుడు వస్తుంది ఈ సినిమా అనే దానికి సంబంధించి ఈ రకరకాల చర్చలకి ఫుల్ స్టాప్ పెడుతూనే వాళ్ళు సెప్టెంబర్ 25 డేట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు దీని నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. కాబట్టి ఏది షెడ్యూల్ ప్రకారం అది రిలీజ్ అయ్యి వెళ్ళిపోవాలి. అందుకని ఈ డేట్ వాయిదా వేసే అవకాశం అయితే లేదు. ఈ స్పెక్యులేషన్ జరుగుతోంది అంతవరకే. అందులో షూటింగ్ కూడా సర్వేగంగా జరిగింది. బోయపాటి గారు ఎక్కడ. అవును, అంటే చిన్న వీళ్ళకి అక్కడక్కడ ప్రకృతికి సంబంధించిన ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. అక్కడ షూటింగ్కి వెళ్ళిన చోట వర్షాలు పడ్డాయి, ఇలాంటి మాటలు వినిపించినాయి ప్రయోగాలు. అంతవరకే. అంటే వర్షాలు పడిన సందర్భంగా ఒక 4 రోజులు హోల్డ్ చేశారు తప్ప మిగిలినదంతా పద్ధతిగానే వెళ్ళిపోయారు వాళ్ళు. రెండోది బోయపాటి తను మొత్తం విజువల్గా ప్లాన్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ విషయంలో చాలా స్పీడ్ ఉంటాడు. అవును, ఆ స్పీడ్లోనే అయిపోతుంది అది. కాబట్టి దాని గురించి ఎవరికి ఏ సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 25 ఆ సినిమా రిలీజ్ అవుతోంది. అలాగే ఓజీ కూడా. ఓజీ మీద స్పెక్యులేషన్ లేదు, దీని మీద స్పెక్యులేషన్ నడుస్తుంది. రెండోది బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉందని ఇంకొక స్పెక్యులేషన్. హరిహర వీరమల్లు ప్రమోషనల్ యాక్టివిటీస్లో బాలకృష్ణ ఇన్వాల్వ్ చేసే ఆలోచనతో ఉన్నారు అని. అవునా, ఇది ఒకటి ఉందా? అదొక ప్రచారం నడుస్తోంది. ఓకే. కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రచారంలో ఆయన పాల్గొనటము, తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ రిలీజ్కి పోటీగా బాలకృష్ణ సినిమా రావటం, ఇలా వీళ్ళిద్దరి మీద రకరకాల కథనాలు నడుస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. అంటే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి మార్కెటింగ్ దీన్ని బట్టి ఈ వార్తలు చలామణి చేస్తున్నారు కానీ వాస్తవాలు లేవు. అంటే మేబీ హరిహర వీరమల్లు ప్రమోషనల్ ఈవెంట్కి బాలకృష్ణ వస్తే రావచ్చు, అంతవరకే తప్ప ఓజీతో అఖండ పోటీ అనేది అనివార్యంగా ఉండే అవకాశమే ఉంది. ఏదైనా ఉంటే వాళ్ళు ఈపాటికే నెమ్మదిగా లీక్లు మొదలుపెట్టేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఏమీ లేదు. యూనిట్ చాలా క్లియర్గా ఉంది, చాలా స్పష్టంగా సెప్టెంబర్ 25 రిలీజ్ అవబోతోంది అఖండ. ఓకే.